మరకంటుకోవడంలో హరీష్ రావు పాత్ర ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ సీరియస్ అయింది. సిద్దిపేటలో హరీష్ రావు కొంతమంది కార్యకర్తలు కూడా కవితపై గురిగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న జరిగిన మీటింగ్ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే దానికి సంబంధించి ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ మాత్రమేనా, బహిష్కరణ కాబోతుందా, ఆమె మళ్ళీ పార్టీలోకి రాబోతుందా, కొత్త పార్టీ పెట్టబోతుందా, ఇవన్నీ కూడా ఊహాగానాలు ఉన్నాయి. సో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కవిత అంశం చాలా కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి చెప్పండి, చాలా రోజులుగా చాలా కీలకంగా మారుతుంది కవిత అంశం. ఆ లేఖ ఏదైతే బయటకు వచ్చిందో ఆ లేఖ నుంచి మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు సస్పెండ్ వరకు కొనసాగింది. మధ్యలో ఆమె మాటలు దెయ్యాలు ఉన్నారన్నారు, నన్ను పార్టీని కేసీఆర్ని నన్ను దూరం చేస్తున్నాడు, ఆయన మాత్రమే మాకు బాసు, ఇంకెవరు లేరన్నటువంటి వ్యాఖ్యలు కానీ కేటీఆర్కి మధ్య దూరం, అన్ని అంశాలు మాట్లాడుకున్నాం. సో సస్పెండ్ వరకు వచ్చినటువంటి అంశం చాలా కీలకం కాబోతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గత కొంతకాలంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అంతర్గత పోరాటం ఈరోజు పూర్తి స్థాయిలో బహిర్గతమైంది అని చెప్పొచ్చు. కవిత ఎప్పుడైతే గతంలో మొదటిసారి అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె అమెరికా వెళ్ళినప్పుడు ఆమె కేసీఆర్కు వరంగల్లో పెట్టినటువంటి సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు, కేసీఆర్ చేసిన కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, బీజేపీని విమర్శించలేదు, బీజేపీని ఎట్టి పరిస్థితిలో ప్రస్తావించలేదు. కాబట్టి ఇది కొంత ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని చెప్తూ ఏదైతే తండ్రికి సలహా ఇస్తూ రాశారో ఆ లేఖ బహిర్గతం అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు జరిగింది. మొన్న అమెరికాకు వెళ్ళినప్పుడు ఆమెను సింగరేణి బొగ్గుగాని కార్మిక సమాఖ్యతకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవిని తొలగిస్తూ ఆ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ను నియమించారు. అయితే ఈ పరిణామాలు అంటే ఇది అంతర్గతంగా జరుగుతున్నాయి. ఏదో తండ్రి, కూతురు, కొడుకు, అల్లుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు సమస్య కాబట్టి అనుకున్నారు. కానీ నిన్న జరిగినటువంటి అంటే మొన్న అర్ధరాత్రి అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, నిన్న కవితమ్మ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కొంత సీరియస్ అయింది అన్న విషయం నిన్న మధ్యాహ్నం నుంచి కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ కవిత విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అనుసరించాల్సినటువంటి విధానం మీద నిన్న పార్టీ ముఖ్యులతోటి హరీష్ రావు మిగతా నాయకులతోటి అందరితో చర్చించిన తర్వాత కొంత నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా రవీందర్ రావు అండ్ భరత్ కుమార్ ఇద్దరు ప్రధాన కార్యదర్శుల సంతకాలతో కూడినటువంటి లేఖ మీడియా కూడా రిలీజ్ చేశారు. ఈ లేఖలో ప్రధానంగా కవిత చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ 2023లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తూ ఉన్నది. పార్టీని ఏ రకంగా బతికించుకోవాలి, కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఏ రకంగా నిలబెట్టుకోవాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి అధిష్టానంకి కవిత ఒక కొరకరాని కొయ్యలా తయారయ్యారు అని పార్టీ భావించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కవిత ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ ఎండగట్టడం, కేసీఆర్ చుట్టూతా దయ్యాలు ఉన్నారని చెప్పడం, కేసీఆర్ను కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారు, ఆయన కోటరీ దెబ్బతీస్తున్నది అని చెప్పడం, నిన్న సిబిఐ విచారణకు, కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడము, అంటే ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న కూడా స్వయంగా తన కుటుంబంలో ఒకరు బంధువులుగా ఉన్నటువంటి సంతోష్ రావును, హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, గతంలో మాజీ మంత్రి జగదీశ్వరరావును ఉద్దేశించి వ్యాఖ్యలు, అంతకన్నా ముందు సోదరుడు కేటీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించడం, మాకెవరూ నాయకులు లేడు, కేటీఆర్ నాయకత్వాన్ని వేరే నాయకత్వాన్ని నేను ఒప్పుకోము అని చెప్పేసి ఆమె వ్యాఖ్యం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీలో కొంత గందరగోళానికి తెరదీస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల విషయంలో కొంత అభద్రతా భావాన్ని నెలకొల్పుతూ ఉన్నారు కవిత అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది. కేసీఆర్ రైట్. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఎమ్మెల్సీ కవిత పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు, తెలంగాణ బహుజన పార్టీ అని కొన్ని వార్తలు, మరి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నారా, ఆ పేరు మనుబడిలో ఉండబోతుంది, ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో రాజీనామా చేసి ఆమె ఏదైతే కొన్ని రోజులుగా వ్యతిరేక గలాన్ని వినిపిస్తున్నారో దానికి ఆజ్యం పోస్తూ సస్పెన్షన్ తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజీనామా చేసే అవకాశం ఉందంటారా?
అంటే రాజీనామా చేస్తారా చేయరా అనేది వ్యక్తిగత విషయం. అయితే రాజీనామా చేయాలని ఇప్పటివరకు అంటే కొంతసేపు